నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ నియామక పత్రాలకు సంబంధించి అభ్యర్థులకి వాళ్ళకి వాళ్ళకి అక్కడే పత్రాలు అందించేటువంటి కార్యక్రమాన్ని ముందుగా చేద్దామని అనుకున్నాం. కానీ వారందరినీ ఇక్కడ పిలిపించి వారి కుటుంబ సభ్యులతో సహా పత్రాలు అందించడమే కాదు, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యావత్తు ముఖ్యమంత్రి గారితో సహా ఈ ఆనందమైనటువంటి వేడుకల్లో మీతో పాలు పంచుకొని మీ అందరి భవిష్యత్తు కోసం ఆలోచన చేసి సంతోషంగా ఈ పత్రాలు అందించాలని అందరికీ పిలిపించే కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా మా ఇందిరమ్మ రాజ్యం మేము ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని వస్తాం, ఇది ప్రజల ప్రభుత్వంగానే నడుపుతామని చెప్పి మేము అనేక సందర్భాల్లో మాటిచ్చాం ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తానికి. ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజాప్రభుత్వంగానే ప్రజాపాలన అందించే కార్యక్రమంలో భాగంగానే ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలోనే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని దేశంలో పునాదులు బలంగా ఏర్పడేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం గొప్పగా ఎదగటానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఈ కార్యక్రమాన్ని చేసి మీ అందరికీ నియామక పత్రాలు అందించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాంది మాత్రమే. ఈ ప్రభుత్వం ఏ వాగ్దానాలు అయితే మేము గతంలో చేశామో రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ఏ ఆశతో అయితే రాష్ట్రం కోసం కొట్లాడి పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో వారి ఆశల్ని సంపూర్ణంగా నెరవేర్చుతామని చెప్పడం కోసమే ఇప్పటికే మీరు చూసే ఉంటారు, మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతూ ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడి, అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి